దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దొంగ ఓట్లని చేరుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేరుస్తూ టీడీపీ సానుభూతి ఓట్లని తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తూ గాయపడిన చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులవెత్తి నానిని ఆయన పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లపై ఈసీ కేస్ స్టడీ చేయాలని కోరారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. చంద్రగిరిలో 28,000 ఓట్లు కొత్తగా చేరగా 13,000 ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. తిరుపతికి చెందిన వ్యక్తి చంద్రగిరిలో 2 ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ 13,000 ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు. హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి 13,928 ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి. అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే 14,000 ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. సంగీతం హరి హరినది సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీత హరి. ఈ ఫోటో చూడండి, ఒకటి తిరుపతి, ఒకటి చంద్రగిరి. తిరుపతి ఓటుని దీంతో మార్చేసుకున్నారు. ఇంటి పేరు వెనకాల పెట్టారు, ఒక దాంట్లో ముందు పెట్టారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల శ్రావ్య చంద్రగిరి కాళహస్తి. అంటే ఎంత బరిదిగిచ్చేశారంటే అంత బరిదిగిచ్చారు. ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్ పీలేరు. మల్లంగుంట్ల మహేష్ ఫోటో బ్లర్ చేసి చంద్రగిరి. ఇదేం చేశారు? బ్లర్ చేశారు. అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేశారు. అదే మరి ఇంకో ఒకటిని కాదు, అన్నీ ఇదే మారిగా. ఇంకో పక్క తిరుపతి చంద్రగిరి. ఇది నందిని పసుమూర్తి, నందిని పసుమూర్తి, చంద్రగిరి తిరుపతి 2 బ్లర్ చేసేసారు. ఇంకా ఇది చూసే పని లేదు. ఈ పేరుతో వెళ్ళిపోతారు. అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది. ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వేర్ ఆర్ యు గోయింగ్? మీరు కూడా దీని మీద కొల్లుడు అయినట్టు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. మల్లగుంట్ల బలరాముడు, బలరాముడు అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు. అది పీలేరు, చంద్రగిరి. ఇలాంటివి ఇది చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, తిరుపతి. ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యున్సీలు చేశారు. ఇది కాళహస్తి, ఇది సత్తివేడు, చంద్రగిరి. ఈ పేరైతే సతీష్ కుమార్ అల్లంపాటి, చంద్రగిరి సత్తివేడు. అంటే సత్తివేడు నియోజకవర్గం కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది బూతుల్లో కూడా ఎక్కడుండే బూతుల్లో కూడా మార్చారు. మళ్ళా మణికంఠ మునగాల బూత్ నెంబర్ 228, బూత్ నెంబర్ 226 మణికంఠ మునగాల. ఇట్లా బూతులు మార్చారు, కాన్స్టిట్యున్సీలు మార్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అన్నీ తయారు చేసేశారు.
వరిశెట్టి గురవయ్య ఆయనది తయారు చేసి వరుసగా ఆ పేరుని 3 బూతులు వేసేశారు. నెంబర్లు మార్చేసి 3 బూతులు వేసేశారు. అంటే మామూలుగా డెకాయిట్స్ కూడా జరిగే మరి పనులు. కరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రేపు అనేది లేదనుకొని బరిదిగించారు. నేను అందుకనే ఒకటే చెప్తున్నా, ఈరోజు జరిగే ఈ అవకతవకలపైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇది కేస్ స్టడీ కింద తీసుకోమన్నాం. వాళ్ళు కూడా కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా తీసుకున్నారు. మేము ఏదైతే ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి. నేను ఈ విషయం అడిగాను. ఇది మా డ్యూటీ కాదు. ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆనరీగా పనిచేస్తారు. ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసేవాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో